ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట శుభములు వందనాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం, యోహాను గారు ఎఫెసీ పట్టణానికి ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు? యోహాను గారు ఎఫెసీ పట్టణానికి ఎందుకు వచ్చారు, ఎక్కడ వచ్చారు? మన అపోస్తల కార్యంలో చూసినట్లయితే అందరూ సంఘ పెద్దలందరూ, సంఘానికి స్తంభాలుగా ఉన్న వ్యక్తులు లేదా నాయకులు అందరూ యెరూషలేములో ఉన్నట్టుగా చూస్తాం. కానీ మనకు పత్రికలు, యోహాను పత్రికలు ఇవన్నీ చూసినట్లయితే ఎఫెసీ పట్టణం నుంచి రాసినట్టుగా మనం తెలుస్తుంది హిస్టరీ ప్రకారం. అయితే ఎఫెసీ పట్టణానికి ఎందుకు వచ్చాడు యోహాను గారు అని చూసినట్లయితే 66 ADలో ద గ్రేట్ వార్, రోమీలకు మరియు యూదులకు మధ్య ఒక గొప్ప యుద్ధం జరుగుతుంది. సో ఆ యుద్ధంలో యూదులు చాలామంది రోమీలని చంపివేస్తారు. సో ఆ విషయం తెలుసుకున్న చక్రవర్తి, నీరో చక్రవర్తి చాలా కోపంగా ఉండి ఆ టైంలోనే పేతురు గారిని, పౌలు గారిని చంపించేస్తుంటారు. సో సిలువ వేసి చంపిస్తారు. సో దాని తర్వాత తను సూసైడ్ చేసుకుని చనిపోతాడు. దాని తర్వాత రాజు టైటస్ పరిపాలిస్తుంటాడు. సో ఆ టైటస్ కాలంలో ఏం జరుగుతుందంటే, తనకు ఆ విషయాలన్నీ, క్రైస్తవుల యొక్క ప్రాబల్యం పెరుగుతుందన్న విషయాన్ని తెలుసుకొని యెరూషలేమును మొత్తం నాశనం చేసి, యెరూషలేమును మొత్తం ఏం లేకుండా చేసి, అక్కడి నుంచి అక్కడ యూదులు ఎవరైతే ఉన్నారో లేదా యేసు ప్రభు వారిని నమ్మిన వ్యక్తులు అవుతున్నారో వాళ్ళందరినీ అక్కడి నుంచి వెళ్ళగొడతాడు. సో అక్కడ చెదిరిపోయి, సో అప్పుడు యోహాను గారు ఎఫెసీ పట్టణానికి రావాల్సిన అవసరం ఏర్పడినట్టుగా మనం చూస్తాం. సో అప్పుడు యెరూషలేము నుంచి కంప్లీట్గా ఎఫెసీ పట్టణానికి మూవ్ అవుతారు. సో ఎఫెసీ పట్టణానికి అదొక కేంద్రంగా, ఎఫెసీ పట్టణం ఒక కేంద్రంగా ఉంటుంది, ఒక పెద్ద పట్టణంగా ఉంటుంది. సో అక్కడ ఆల్రెడీ పరిచర్య పౌలు గారు ఆల్రెడీ స్టార్ట్ చేసి వెళ్తారు. సో అక్కడ ఆల్రెడీ జరుగుతున్న పరిచర్యను బలపరుచుకుంటూ అక్కడ తను కూడా పరిచర్య స్టార్ట్ చేసుకొని ముందుకు కొనసాగిస్తున్నట్టుగా మనం చూడగలం. ఆ టైంలో మనకు 85 నుంచి 95 ADలో డొమిషియన్స్ అనే చక్రవర్తి పరిపాలిస్తున్నట్టుగా మనం చూడగలం. సో అతనికి క్రైస్తవుల పట్ల ఉన్న వ్యతిరేకతను బట్టి క్రైస్తవ పెద్దలను ఏ రీతికైనా చంపివేయాలి, ఏ రీతికైనా తుడిచివేయాలి, తద్వారా సంఘం ముందుకు వెళ్ళదు, సంఘం ఎదగకుండా చేయగలన ఆశతో ఎన్నో రకాలుగా యోహాను గారిని చంపాలని అప్పటిదాకా ఉన్న వ్యక్తుల్లో, అప్పటిదాకా ఓన్లీ ఆ పెద్దలలో, అపోస్తులలో లాస్ట్గా మిగిలి ఉన్న వ్యక్తి యోహాను గారు కాబట్టి, సో ఏ రీతికైనా ఇతన్ని కూడా చంపివేయాలనే ఆశతో పెద్ద పెద్ద గిన్నెల్లో ఆయిల్ బాయిల్ చేసి, పెద్ద పెద్ద గిన్నెల్లో కంప్లీట్‌గా ఆయిల్‌ని బాయిల్ చేసి దాంట్లో ముంచి వేయడం జరిగింది. లేదా తీసుకెళ్ళి లేదా ముంచడం, కంప్లీట్‌గా డిప్ చేయడం. అలా చనిపోతాడనే ఆశతో అలా చాలా రకాలుగా, చాలా విషయాల్లో చాలా రకాలుగా తన మీద చంపడానికి ప్రయత్నాలు చేశారు. కానీ ఏది కూడా దేవుని శక్తిని బట్టి, లేదా దేవుడు చేసిన కార్యాన్ని బట్టి, దేవుని యొక్క ఇష్టాన్ని బట్టి ఏది కూడా తనని హాని చేయకుండా ఆ రీతిగా బయటికి రావడం జరిగింది. అయితే తన మీద ఉన్న కోపంతో ఇలా అయితే కాదు అని తను పద్మాసు ద్వీపంలో వెళ్ళి అక్కడ వదిలేసి ఒంటరిగా ఉండి చనిపోతాడు. సో జంతువుల మధ్య అక్కడ వివిధ విష జంతువులు ఉంటాయి కాబట్టి, సో వాటి చేత హాని చేయబడి అక్కడే చనిపోతాడనే ఉద్దేశంతో అతను తీసుకెళ్ళి పద్మాసు ద్వీపంలో వదిలివేయడం జరిగింది. దాని తర్వాత తన డొమిషియన్స్, తన దగ్గర ఉన్న వ్యక్తుల చేత చంపబడిన తర్వాత ఇంకొక వ్యక్తి ట్రోసన్ రాజు అయిన తర్వాత తను మళ్ళీ తిరిగి అక్కడి నుంచి ఎఫెసీ పట్టణానికి యోహాను గారిని ఆ పద్మాసు ద్వీపం నుంచి తీసుకొచ్చినట్టుగా చరిత్రకారులు చెప్తుంటారు. దాని తర్వాత వచ్చిన తర్వాత ఆ పత్రికలు, మనం చూస్తున్న పత్రికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పత్రికలు కూడా ఆ టైంలో రాసినట్టుగా మనం చూడగలం. సో ఈ విషయాలు మనకి బైబిల్లో క్లియర్గా ఉండవు కాబట్టి, సో చారిత్రకంగా మనం హిస్టారికల్గా బుక్స్ చూసినప్పుడు, హిస్టరీ మనం రిఫర్ చేసినప్పుడు ఈ విషయాలు, తను ఎఫెసీ పట్టణానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు రావాల్సి వచ్చింది, దాని తర్వాత ఎక్కడ రాశాడు పత్రికలు, సో ఇవన్నీ విషయాలు మనకు అర్థమవుతుంటుంది. సో ఆల్మోస్ట్ 103 ఏజ్, తన వయసు 103 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయినట్టుగా చాలామంది తన శిష్యులు, పాలికార్ప్ కానీ, సో అటువంటి వాళ్ళు చాలామంది శిష్యులు 103 ఏజ్లో తను చనిపోయాడు, ముసలితనంలోనే చనిపోయాడు, సాధారణ మరణం తనది అని చాలామంది ధృవీకరిస్తుంటారు. సో మనకిప్పుడు క్లియర్గా అర్థమైంది, ఎఫెసీ పట్టణానికి రావడానికి ఒక రీజన్, ఖచ్చితంగా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి వచ్చాడు. సో ఎప్పుడు వచ్చాడంటే 70 తర్వాత, ఎందుకంటే AD 70 తర్వాత యెరూషలేమును నాశనం చేసినట్టు, యెరూషలేములో ఉన్న యూదులను చెదరగొట్టినట్టుగా మనం చూడగలం. సో 70 తర్వాత ఎఫెసీ పట్టణానికి వచ్చి అక్కడ సంఘాన్ని స్థాపించుకుంటూ, ఆల్రెడీ పౌలు గారు స్థాపించిన సంఘాన్ని ముందుకు కొనసాగించుకుంటూ, తన పత్రికలు రాసుకుంటూ, బలపరుచుకుంటూ ఒక పెద్దగా ముందుకు వెళ్తున్నట్టుగా మనం చూడగలం. పేతురు గారిని చూసినట్లయితే ఓపెనింగ్ చేసే వ్యక్తిగా, సంఘాన్ని స్థాపించే వ్యక్తిగా, పౌలు గారిని చూసినట్లయితే ఎస్టాబ్లిష్ చేసే వ్యక్తిగా, అదే రీతిగా మన యోహాను గారిని చూసినట్లయితే రీబిల్డర్గా మనం చూడగలం. ఈ ముగ్గురు వ్యక్తులు, ముగ్గురు ప్రాముఖ్యతలు లేదా ముగ్గురు పరిచర్యలు చూసినట్లయితే ముగ్గురు వేరే అవుతుంటారు. సో ఒకరి తర్వాత ఒకరు ముందుకు వచ్చుకుంటూ సంఘాన్ని అభివృద్ధి చెందుకుంటూ ముందుకు కొనసాగుతూ వెళ్ళినట్టుగా మనం సంఘంలో లేదా మన సంఘ చరిత్రలో ఇవన్నీ చదువుకోగలం. థ్యాంక్ యూ.